తెలుగు అస్ట్రోలైఫ్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 1 నుంచి 5వ తేదీ వరకు మేషరాశి వారి జాతక ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా మేషరాశి వారి పూర్తి జాతక ఫలితాలు వీడియోలో చూద్దాం. ఈ రాశి వారికి రాబోయే 5 రోజులు చాలా కీలకమైనవి. ఒక స్త్రీ ప్రభావం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పులు సంభవించబోతున్నాయి. అదే సమయంలో ఒక బంధం విడిపోవడానికి సిద్ధంగా ఉంది. ఈ 5 రోజుల్లో మీ బంధాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఆ స్త్రీ ఎందుకు అంత ప్రభావశాలి? దూరమవుతున్న బంధాన్ని మీరు కాపాడుకోగలరా? ఈ కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు మరియు మీరు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అంతా అర్థమవుతుంది. ఈ రాశి వారికి మంచి లక్షణాలు, స్వభావం మరియు ప్రవర్తన గురించి తెలుసుకుందాం. వీరు చాలా తెలివైన వారు, ధైర్యవంతులు. వీరు ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు మరియు వీరికి కోపం కూడా ఎక్కువే. ఎంత కోపం ఉంటే అంత ఎక్కువగా ప్రేమ ఉంటుంది. వీరు ప్రతిదానికి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల చాలా నష్టాలను ఎదుర్కొంటారు. ఇప్పటి వరకు వారి జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. వీరు ఎవ్వరికి హాని చేయరు. వారి పని వారు చేసుకుంటూ పోతారు. కుటుంబ బాధ్యతలు కూడా వీరికి చాలా ఎక్కువ. దానికోసం ఎంతో కష్టపడతారు. శని భగవానుడు అనుగ్రహంతో ఈ 5 రోజులు ఈ రాశి వారికి అదృష్టం తిరుగులేని విధంగా తోడుంటుంది. గతంలో లాభాలు లేవని బాధపడిన వారికి ఈ 5 రోజులు ఆటంకాలు లేకుండా అద్భుత లాభాలు వస్తాయి. ఒక స్త్రీ ద్వారా శుభవార్తలు, గొప్ప మార్పులు సంభవిస్తాయి. కోరికలు నెరవేరి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. దరిద్రం తొలగిపోతుంది. మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. మీరు ఊహించని విధంగా డబ్బు సంపాదిస్తారు. రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఈ రాశి వారికి పట్టుదల చాలా ఎక్కువ. ఏ పని తలబెట్టినా దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. వారి మనసులో ఎన్నో బాధలు, దుఃఖాలు ఉన్నప్పటికీ వాటిని బయటికి చెప్పుకోరు. పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు. నమ్మిన వాళ్లే వీరిని ఎక్కువగా మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎవరు వీరిని పట్టించుకోరు. సహాయం చేయడానికి ముందుకు రారు. అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది. ఎవరు సహాయం చేసినా చేయకపోయినా మీ మంచి మనసుకు, మంచితనానికి దేవుడు తప్పకుండా తోడుంటాడు. ఈ రాశి వారికి దైవశక్తి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. దైవబలం వీరికి పుష్కలంగా ఉంటుంది. ఆ దైవశక్తికి వీరికి ముందుండి నడిపిస్తుంది. గతంలో ఎన్నో ప్రమాదాల నుండి ఒక దైవశక్తి మిమ్మల్ని కాపాడడం వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడ్డారు. కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అది మీ మంచికే అనుకోండి. ఈ రాశి వారిని వివాహం చేసుకున్న వారు కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. తల్లిదండ్రులను, భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. తమ వారి కోసం వీరు ఎల్లప్పుడూ నిలబడతారు. రాబోయే 5 రోజులు ఈ రాశి వారికి అదృష్టాన్ని తెస్తాయి. అపారమైన లాభాలున్నాయి. ఖర్చు చేసిన ప్రతి రూపాయికి 10 రెట్లు తిరిగి వస్తుంది. విద్యార్థులు చక్కటి విద్యను పొంది సమాజంలో గొప్ప గౌరవాన్ని పొందుతారు. ఉద్యోగులకు మంచి కెరీర్ ఉంటుంది. జీతాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. వ్యాపారస్తులకు పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయి. పాత సమస్యలు తీరిపోతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారికి దుర్గామాత అనుగ్రహం ఉంది. ఈ 5 రోజుల్లో అమ్మవారిని మీ జీవితంలో ఏదో ఒక దివ్యానుభూతిని కలిగించడానికి తహతహలాడుతుంది. కనుక ఆ దైవశక్తిని పొందడానికి అమ్మవారికి సంబంధించిన పూజలు చేయండి. సానుకూల వాతావరణం పెంపొందించడం, ఇంట్లో సానుకూల శక్తిని నింపడం వల్ల చాలా ముఖ్యం. దీనివల్ల ఇంట్లో గొడవలు, కలహాలు లేకుండా చూసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం, ప్రేమ ఉండాలి. ప్రతి ఒక్కరూ ఒకరినొకరు మద్దతు ఇచ్చుకుంటూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇంట్లో శాంతియుత వాతావరణం నెలకొంటే అమ్మవారు ఆ ఇంట్లో నివసించడానికి ఇష్టపడుతుంది. దీపారాధన, ధూపం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయండి. తులసి కోట దగ్గర దీపం వెలిగించడం చాలా శుభప్రదం. అలాగే ఇంట్లో ధూపం వేయండి. సుగంధ పరిమళాలు ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ని పెంచుతాయి. అగరబత్తులు, సాంబ్రాణి లేదా పవిత్రమైన ధూపాలను ఉపయోగించవచ్చు. ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి పవిత్రతను నింపుతుంది. దాన ధర్మాలు, సేవా కార్యక్రమాలు, మహాలక్ష్మీదేవికి దాన ధర్మాలు చేయడం చాలా ప్రీతికరమైనది. ఈ 5 రోజుల్లో వీలైనంత మందికి సాయం చేయండి. పేదవారికి, నిరుపేదలకు ఆహారం, వస్త్రాలు దానం చేయండి. పశుపక్షాదులకు ఆహారం పెట్టండి. సేవా కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీ కర్మలు శుద్ధి అవుతాయి. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.
మహాలక్ష్మి స్తోత్ర పారాయణం ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం మహాలక్ష్మి స్తోత్రాలను పారాయణం చేయండి. మీరు చదవడానికి సమయం లేకపోతే వినొచ్చు కూడా. ఇది ఇంట్లో పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ధనానికి గౌరవం ఇవ్వండి. డబ్బును అపవిత్రంగా చూడకూడదు. డబ్బును గౌరవించండి. మీ పర్సు లేదా బీరువాలో డబ్బును శుభ్రంగా చిందరవందర లేకుండా ఉంచండి. డబ్బును ఎప్పుడు నేలపై పెట్టకూడదు. డబ్బును లెక్కించేటప్పుడు, ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ధనానికి గౌరవం ఇవ్వడం ద్వారా ధనలక్ష్మిని మీ ఇంట్లోకి ఆహ్వానించినట్లు అవుతుంది. ఈ పనులను శ్రద్ధగా, భక్తి శ్రద్ధలతో పాటిస్తే తప్పకుండా మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొంది అఖండమైన అదృష్టాన్ని పొందుతారు. మీ జీవితంలో శని దోషాలు, కష్టాలు, నష్టాలన్నీ తొలగిపోతాయి. మీరు చిన్నప్పటి నుండి కూడా చాలా ఎక్కువగా కష్టపడుతూ పెరిగారు. ఏ పని చేసినా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఎన్నో బాధలను అనుభవించారు. కాబట్టి వీరికి ఇప్పటి నుండి ఏంటంటే మంచి రోజులు వచ్చాయి అని చెప్పుకోవాలి. చేసే ప్రతి పనిలో మంచి లాభం వస్తుంది. ప్రేమ కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. అభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వ్యక్తులను చాలా చక్కగా ప్రేమిస్తారు. ఎవరైనా కానీ ప్రేమిస్తే అస్సలు విడిచిపెట్టరనమాట. వారి కోసం ఏదో ఒకటి చేస్తారు. జీవితంలో ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు. అలాగే వీరికి మంచి సంతానం కలుగుతుంది. ఈ రాశి వారు ఈ 5 రోజుల్లో మీకు వీలైతే కుక్కలను ఆహార పదార్థాలు వేయండి. దీనివల్ల మీకు ఎంతో పుణ్యం వస్తుంది. అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది. మీకు ఉండేటటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా కూడా బాగా మీకు కలిసి వస్తుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు ఏమాత్రం కూడా జారా విడుచుకోకండి. అలాగే ఈ రాశి వారికి ఏంటంటే 5 రోజుల్లో కూడా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఆగిపోయినటువంటి పనులు జరుగుతాయి. ఆగిపోయినటువంటి ధనం వస్తుంది. మీ వల్ల కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. అలాగే గతంలో ఆగిపోయినటువంటి పనులు కూడా అన్నీ చకచకగా పూర్తవుతాయి. రాబోయే రోజుల్లో ధన లాభం కూడా కలుగుతుంది. కాబట్టి ఈ 5 రోజులు ఎవరితో కూడా అస్సలు గొడవలు పడకండి. దానివల్ల ఏంటంటే మీకు నష్టాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనవసరంగా ఎవరితో గొడవలు పడడం కానీ, లేదంటే గొడవలు పడడం మీకు వచ్చేటువంటి నష్టాలున్నాయి. జాగ్రత్తగా ఉండండి. కొంతమంది మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు ఉంటారు. అంటే మీ వైపున కళ్ళు ఎక్కువగా ఉన్నవారు ఉంటారు. కాబట్టి వారి వల్ల కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇక వీరు కొత్త పనులు మొదలుపెట్టాలనుకుంటే కనుక శుక్రవారం కానీ, సోమవారం కానీ మొదలుపెట్టండి. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకాలు ఉండవు. మంచి లాభాలు వస్తాయి. అయితే ఈ 2 రోజుల్లో ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే ఏదైనా రోజుల్లో వేసుకోండి. దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు కూడా రావు. ఎరుపు, నలుపు, పసుపు ఇవి మీకు అదృష్టపు రంగులు. 3, 5, 8 ఇవి మీకు అదృష్టపు సంఖ్యలు. మరి మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా మీరు తప్పకుండా ఎదుర్కొని వాటిని పోరాడాలి. అంటే కనుక మీకు అంతో ఇంతో ధైర్యం అనేది అవసరం. కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలి. అలాగే ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తూ ఉండాలి. ధైర్యంతో అడుగులు వేయడమే కాకుండా మీ జీవితంలో మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే కనుక మీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలు వీటిని కూడా తప్పకుండా మీరైతే బయటకు పంపించేలాగా మీ మనసుకు అనేది శుద్ధి చేసుకోండి. మనసు ఏంటంటే మీ ఆలోచనలు మనకు అర్థం కావాలన్నా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాయి. మనసును డైవర్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం దేనికి కూడా భయపడకుండా మన వంతు మన ధైర్యంతో మన సంకల్పం అనేది మనం నెరవేర్చుకుంటూ ధీమాతో కనుక మనం ఆత్మస్థైర్యాన్ని కలిగి మన పనులు కనుక మనం చేసుకున్నట్లయితే దానికి దైవబలం అనేది కూడా తోడవుతుంది. దైవబలం తోడవడం వల్ల ఎంతమంది ఏడుపులు, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ ఉన్నా కూడా అన్నీ కొట్టుకుపోతాయి. కాబట్టి మన జీవితంలో మనం నిస్వార్థమైనటువంటి మనసుతో మన పనిని మనం చేసుకుంటూ పోవడమే. ఇప్పటి వరకు మీరెన్నో కష్టాలు, బాధలు అనుభవించారు కూడా. అలాగే మీకు కోపం కూడా ఎక్కువ కాబట్టి ఒక్కొక్కసారి ఏంటంటే తెలియక దైవాన్ని కూడా నిందిస్తారు. అసలు దైవం అనేది లేదు. నాకెందుకు ఇలా జరుగుతుంది? నా జీవితం ఎందుకు ఇలా దైవం చేస్తున్నాడని చెప్పి బాధపడుతూ కూడా కొన్ని సందర్భాలు మీరు ఎదుర్కొన్నారు. కానీ ఆ దైవం ఏమిటంటే ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని మీరు మర్చిపోకండి. మిమ్మల్ని ఎప్పుడూ కూడా భగవంతుడు కాపాడుతూనే ఉంటాడు. ఇప్పటివరకు ఎన్నో సమస్యల నుండి, ఎన్నో ప్రమాదాల నుండి మీరు బయటపడ్డారు. కాబట్టి గుర్తు చేసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనకు అనుకూలంగా జరగాలని చెప్పి ఎక్కడ కూడా ఉండవు. ఎందుకంటే మన యొక్క కర్మఫలాల ప్రభావం అనేది మనకు అంతో ఇంతో ఉంటుంది. మనం అనుభవించాలి. కాబట్టి వాటిని ప్రతి మనిషి కూడా సర్వసాధారణంగా కర్మఫలాలను అనుభవించాలి. కాబట్టి వీటిని పెద్ద విషయంగా తీసుకొని మీ మనసును ఒత్తిడికి గురి చేసుకోకండి. కాబట్టి ఎక్కువగా ఆలోచించకండి. భవిష్యత్తులో మీరేం చేయాలో నిర్ణయించుకొని భవిష్యత్తు పరంగా మీకు ఎన్ని బాధ్యతలున్నాయో నెరవేర్చి మిగతాదంతా కూడా భగవంతునిపై భారం వేయడం వల్ల మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయని చెప్పి
కూడా బాధపడకండి. కాబట్టి ఈ 5 రోజుల్లో ఏంటంటే మాట్లాడండి. కానీ ఏంటంటే వారికి అతిగా ఎక్కువగా ప్రస్తావించడం, మాట్లాడడం వల్ల మీకు లేనిపోని తలనొప్పులు, అవసరమైన గొడవలు మీ మధ్య ఏర్పడి మీ బంధం అనేది దూరం అవుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే బంధాన్నయితే మీరు తప్పకుండా కాపాడుకునే ప్రయత్నం అయితే మీ వంతుగా మీరు చేసుకోండి. తర్వాత మరలా ఆ బంధం దూరమైన తర్వాత అయ్యో! ఇలా చేసి ఉంటే బాగుండేది. ఇలా చేయకుండా ఉంటే బాగుండేదని చెప్పి అప్పుడు క్షణం బాధపడే కంటే ముందుగా మనం ఒక వంతు అంటే తెలుసుకున్నప్పుడు జాతక ప్రభావం వల్ల ఇలా ఉంది కదా! అని మేము ఎందుకు ఇలా ఉండాలి అని చెప్పేసి ఒక్కొక్కసారి మీ మనసు పెట్టి ఆలోచించి మీ బంధాలను మీరు కాపాడుకోవడానికి మీ వంతు మీరు ప్రయత్నించండి. మిగతాదంతా కూడా భగవంతునిపై భారం వేయండి. ఇక అలాగే ఈ 5 రోజుల్లో కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే మీరు నవగ్రహ ఆరాధన చేసుకోండి. సోమవారం పరమేశ్వర ఆరాధన చేసుకోండి. చాలా అత్యద్భుతంగా కలిసి వస్తుంది. చూశారు కదండీ మేషరాశి వారికి జూలై 1 నుంచి 5వ తారీఖు వరకు ఎలా ఉంటుందో. వీడియో నచ్చితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.